నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. మన ఆంధ్ర పెళ్ళిళ్ళ స్పెషల్ వంటకం మేకరాని కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. గోంగూరతో కాంబినేషన్ అంటేనే మామూలుగా ఉండదు కదండి. ఆ రుచికి ఆ టేస్ట్కి తిన్నవారంతా ఫిదా అవ్వాల్సిందే కదా. అలాంటి వంటకమే ఇదండి. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు మేకరాని గోంగూర కర్రీని. ముందుగా నేను 2 గోంగూర కట్టలను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని వాటర్ పోసి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి కొంచెం మరిగిన తర్వాత జస్ట్ వేడెక్కిన తర్వాత ఈ మేకరాని అంటే పాస్తాని ఇందులో ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేయాలి. మరీ ఎక్కువగా కాదు. ఇలా 2 మినిట్స్ చేసిన తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది. పాస్తాను తీసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం అదే బాండీలో నూనె వేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి అలా వేసి చిట్టుపట్లాడగానే అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఆకుల్లో కనిపించే గోంగూరను కాస్త మనం బ్రష్ చేసుకున్న పేస్ట్లా తయారు చేసేసుకోవాలండి. అదేంటి పేస్ట్లా రావట్లేదు అని ఇంకా నమ్మకం లేకపోతే పప్పు గుత్తించుకుని బాగా దంచాలండి. శుభ్రంగానే వాటిని కలిపితే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ దాంట్లోనే పెట్టేసుకోవచ్చండి మిగిలిన ప్రాసెస్. లేదంటే కడుక్కుని వేరే గిన్నె తీసుకోవచ్చు. నేను దాంట్లోనే చేసేస్తున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుని తర్వాత అందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. ఇలా వేగించిన తర్వాత ధనియాల పొడి వేసుకుని ఒక 2 స్పూన్ల గరం మసాలాను కూడా వేసుకుని బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఇవన్నీ మసాలాలన్నీ కూడా ఇలా ఈ ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మంచి సువాసన వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ అందులోనే గోంగూర వేయించాం కదా, చాలా బాగుంటుందండి. ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి తగినంత కారం, మీరు ఎంత కారం తింటే అంత నచ్చినంత వేసుకోవచ్చండి. అలా అని చెప్పేసేసి మొత్తం డబ్బా అంతా ఉంచేయకండి. ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకుని మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ముందుగా దంచి కొట్టుకున్న అంటే పేస్ట్లా చేసి పెట్టుకున్న గోంగూరను తీసుకుని కూడా ఆ ప్రాసెస్లోనే వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కలిపేసుకోవాలి. మనకి ఈ మధ్య ఇప్పుడు వస్తున్న గోంగూరకి పూర్వకాలం వచ్చే గోంగూరకి చాలా తేడా ఉంది కదండి. గోంగూర అంటే అప్పుడు చాలా మంచి సువాసనతో భలే వచ్చిందండి పుల్లగా. కానీ ఇప్పుడు ఆ పులుపు అన్నది రావట్లేదు. కాబట్టి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఆ పులుసును కూడా వేసుకుని బాగా కలిపాను అనమాట. ఎందుకంటే మనకి పులుపు కూడా బాగా తగలాలి కాబట్టి, గోంగూరలో అంత పులుపు కూడా రావట్లేదు కాబట్టి. మనకి చికెన్కి బంగాళదుంపలకి ఎలా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందో అలాగే మన గోంగూరకు కూడా అటువంటి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. కొత్తగా పెళ్ళైన వారైనా బ్యాచిలర్స్ అయినా ఈ గోంగూరను కొంచెం అటు ఇటులో చేసినా కూడానండి ఈ గోంగూరతో వచ్చే టేస్ట్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టే ఉంటుందండి. గోంగూర కాంబినేషన్లోని గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర రొయ్యలు, ఇలాగా గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, ఇలా ఏ కాంబినేషన్కి మీరు ఫ్యాన్, కూలర్, ఏసీయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ గోంగూరని కొన్ని వాటర్ వేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న మేకరాని ఉంది కదండి, దాన్ని కూడా వేసి ఉడకనివ్వాలండి. చూసారా ఈ మేకరాని చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో వేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఆంధ్ర పెళ్ళిళ్ళలో అయితే మాత్రం ఈ మేకరాని కర్రీ ఒక దిక్కు ఉంటుందండి, మిగిలిన వంటకాలన్నీ ఒక దిక్కు ఉంటాయండి. ఆ టేస్ట్ మామూలుగా ఉండదు కదండి. అందులోని పెళ్ళిళ్ళలో వంటకాల టేస్ట్ అంటే అద్దిరిపోతుంది అంతే. ఇంట్లో కన్నా పెళ్ళిళ్ళలో బయట చేసుకున్న ఏ భోజనాల వంటకాలన్నా భలే ఇష్టమండి నాకు. ఎందుకంటే బాగా మసాలాలు దట్టించేస్తారు కదా. ఫస్ట్లో అయితే నేను ఈ వంటకాన్ని చూసి ఇదేంద్రా బాబు ఇలా ఉంది అనుకునేదాన్నండి. కానీ అన్నంలో కలిపి ఒక ముద్ద పెట్టుకునేటప్పటికీ ఈ కూరకి నేను ఫిదా అయ్యానండి నిజంగానే. అలాగే మా పిల్లలు కూడానండి, వాళ్ళు కూడా నాకు వద్దు బాబాయ్ నేను తిన్న బాబాయ్ అన్నారండి. వేడివేడి అన్నాన్ని ప్లేట్లో వేసి తర్వాత నేను వండిన మేకరాని గోంగూర కర్రీని కూడా వేసి 4 ముద్దలు అలా తినిపించాను అంతేనండి వాళ్ళకి. వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది మమ్మీ, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మేకరాని గోంగూర కర్రీ చాలా టేస్ట్గానే రుచికరంగానే ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీని తినాలనుకుంటున్నారా? అయితే మన వీడియోని చూసేయండి. చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నానండి. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.